ఎలా ఉంది ఇలా అని అడుగుతున్నారు. చాలా అద్భుతంగా ఉందన్న, చాలా హ్యాపీ. నా ఇంటికి లింక్ పెట్టాను ముందు నుంచి పెట్టి అందుకని చేసి లాస్ట్కి ఇప్పుడు లక్ష్మీలో ఉంది ప్రోగ్రామ్స్ చూసుకోవడం జరుగుతుంది. నిత్యాన్నదాన సేవలుగా ముందు తీసుకెళ్లాల్సిన కార్యక్రమంలో భాగంగా రేతనలుగా ఉన్నాను. అందరూ డొనేషన్స్ కూడా ఇస్తున్నారు. దాంతో నడుస్తున్నట్టు 2 నెలలైంది. అలాగే నవనాథ సిద్ధేశ్వర స్థానం కూడా ఆరంభంలో సిద్ధులగుట్ట ప్రయత్నంగా నడుస్తున్నామండి. సో నేను ఎన్నిసార్లు ఎన్ని ఛానల్ మారినా ఏదో ఒక ఛానల్ అంటే నాకు అది పని తెలుసుకున్నాను. సో ఆ ఛానల్ ద్వారా ఏం కావాల్సిందంటే ప్రతి ఒక్కరు మాట్లాడతారు. ఎందుకు అంటే ఇప్పుడు ఇంత దూరం నేను సరస్సుకోగా తర్వాత ఇక్కడ వాళ్ళే మాస్టర్స్ అయ్యారు, వదిలేదు. సో అలా ఛానల్ మార్నింగ్ డైలీ మార్నింగ్ మేము ఫోన్ చేసి 5:30 మెడిటేషన్ చేస్తాము. 5:30 క్లాస్ అయిపోయింది. తర్వాత అందరూ మాట్లాడతాం. ఇలా జాయిన్ అందరూ మాట్లాడుకుంటాం. అలా ఉన్నది మాట్లాడడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు మార్పులు వచ్చేసి వాళ్ళు చుట్టుపక్కల గ్రామాల చుట్టూ స్టేజ్ పెరిగిపోయారు. సో ఈ కాన్సెప్ట్ ఉంటే నేను ఆ టైం అంతా నేను ఉపయోగించుకుంటున్నాను. అలా ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు, ఉన్నారు. చాలా అద్భుతంగా అవుతుంది. మధ్యాహ్నము తెలుసుకున్న వాళ్ళే క్లాసెస్ ఇస్తున్నారు, సీనియర్ మాస్టర్స్ కూడా క్లాసెస్ ఇస్తున్నారు. సో ఇలా చాలా ద్వారా ఆ పని నడిపిస్తున్నాను. అందులో స్కూల్స్కి వెళ్తాను, అప్పుడప్పుడు ఇలా మాస్టర్స్ చేస్తాను. ఇలా ఈ ప్రణాళికలో ముందుకెళ్ళడం జరుగుతుంది. సో ఇంకా నేను ధ్యానంలో వచ్చినాక మొదటగా నాకు జరిగిన ఏంటంటే నాకు వింటర్ సెకండ్ ఇయర్లో సైడ్ వచ్చింది. మొదటగా నేను ధ్యానం చేసుకున్నప్పుడు దాని దగ్గర సైడ్ తగ్గడం ఉంది క్లియర్. సో నాకు తెలియలేదు క్లియర్ అయితే నాకు ఇవన్నీ ఫీలింగ్ జరుగుతుంది, ఇవన్నీ ఇప్పుడు బాగా అద్భుతంగా మాట్లాడుకుంటున్నాం. కానీ అప్పుడు చాలా తక్కువ తెలుసు. సో ఏం జరిగిందని డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏం చేస్తాను, ఈ సైడ్ తగ్గిపోయింది, ఇలా తగ్గిందని ఆయన అడిగితే నేను ఇలా ఈ మధ్య ధ్యానం స్టార్ట్ చేశాను, దానివల్ల వేరే తెలుసుని ఎలా చేస్తానని అడిగితే చెప్పాను. అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. మెల్లిగా వెజిటేరియన్ రావడం, మా పేరెంట్స్ అందరూ ధ్యానం లేదు, పేరెంట్స్ బ్రదర్స్ అందరూ ఫస్ట్ నుంచి ప్రణాళికలో ఉంటున్నాం. ప్రతి ప్రాజెక్టులో నేను చేస్తూ వస్తాను. అలాగే సార్ బయటకు వచ్చేవాళ్ళు. ఇంకా మా అత్త వాళ్ళు నా హస్బెండ్ చేయలేదు కదా నేను తగ్గించుకున్నాను. వాళ్ళు చేసినా చేయకపోయినా తగ్గించుకోవద్దని సార్ ఖచ్చితంగా చెప్పారు. అందుకనే ఒకసారి ఎమ్మెల్యే గారు ఏమంటే వాళ్ళ ఊళ్ళో వాళ్ళకి ఉంటుందని నిలిచొద్దని ఒప్పుకోలేదు. మార్కెట్ ప్యాకేజ్ తీసుకోవడం మరీ చేసినా నేను వాళ్ళ కోసం అని ఒప్పుకోకపోతే ఏం జరిగిందంటే స్టెప్ వేయడం. ఒక స్టెప్ వేయకపోతే నా లైఫ్లో ఏం జరిగిందంటే చాలా లాస్, ఫిజికల్గా లాస్ అయ్యాను. నా బేబీ బయటకు వస్తుంటే దాంట్లో బేబీకి ఇద్దరికి క్యారెక్టర్ లేకుండా అలాంటి పొజిషన్ వచ్చేసి తర్వాత నేను బయటకు వచ్చేస్తున్నాను. సో నేను ప్రణాళికలో లేకపోతే ఫస్ట్ సార్ చెప్తాను. ఇక కింద గౌనిక అనే నాట్య కళా పండితురాలు ఏం చేస్తుందంటే తను చాలా అన్నీ నేర్చుకుందన్నట్టు. కానీ ఆ విద్యను ఎవరికి అందించాలి, దానికి సరైన వాళ్ళు లేదు, చాలా వెతుకుతుంది, ఎవరికి దొరకలేదు. సో ఒకరోజు ఆమె మా నది దగ్గరికి వెళ్ళి అంజలి గడ్డిస్తూ ఈ విద్యను ఇలా నేను ఇవ్వాలనుకుంటున్నాను అని ఇలా అనుకుంటుంది మనసులో. ఇదే సరైన సమయము అని చెప్పేసి ఆదిశేషుడికి వెళ్ళమంటాడు మహావిష్ణువు. ఆ కిందికి వెళ్తాడు, చిన్న పాములు వెళ్ళి బయటకు వస్తాడు. అంజలి గడిస్తున్నప్పుడు వచ్చాడు శేషుడు కాబట్టి కథ దిగాడు. అంజలి చేస్తున్నప్పుడు వచ్చాడు కాబట్టి పతంజలి అని పేరు వచ్చింది. సో అలా అతను వచ్చాడు. ఈ నాట్యం నుంచే వచ్చింది అష్టాంగ యోగం. మొత్తం నాట్యశాస్త్రమే. ఈ నాట్యశాస్త్రం నుంచి అష్టాంగ యోగం అని వచ్చింది. మనకు యమనియమాలు, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి 8 ఉన్నాయి కదా. యమనియమాలు అంటే మనకు తెలుసు. యమ అంటే కంట్రోల్లో ఉంచుకోవాల్సింది, నియమాలు అంటే ఫాలో అవ్వాల్సింది. సో మనము యమ గురించి చెప్తే మనం అహింసలో ఉండాలి, ఒకటి సత్యంతో ఉండాలి, మన మాటలు సత్యంతో మాట్లాడాలి. ఇక్కడ సత్యం అంటే ఏంటి, ఆత్మే సత్యం. ఆత్మతో మాట్లాడాలి, మనం ఏది చూసినా ఆత్మతో చూడాలి, ఆత్మసత్యంతో మాట్లాడాలి. మరి ఆత్మసత్యం ఎప్పుడు తెలుస్తుంది, ఆత్మ అన్నంత మాత్రాన ఆత్మసత్యాన్ని తెలుసుకోలేము. మనం ధ్యానం బాగా చేసినప్పుడే ఆత్మస్థితి పెరుగుతూ వస్తుంది. సో మనం ఎంతవరకు మనం ధ్యానం చేయకపోతే మనస్థితిలో ఉంటాం. ఈ మనసే సత్య మనస్థితిలో ఉంటాం. ఎప్పుడైతే మన చర్యలన్నీ మనస్థితిలో ఉంటాయో సరి అయిన కర్మలు, సరి కాని కర్మలు వెళ్ళిపోతాయి.
ఆత్మస్థితికి వెళ్ళినప్పుడు ప్రతిదీ సత్యస్థితిలో ఉంటుంది. మనం చేసే పనులు, మాటలు, చూపులు అన్నీ సత్యంతో ఉంటాయి. సో ఇవన్నీ మనకు యమనియమాలు చెప్పారు. బ్రహ్మచర్యం ఒకటి, శౌచ్యం, అపరిగ్రహం, ఇవన్నీ వస్తే మనకి ఇతరుల ఆస్తి దొంగిలించకూడదు, ఎక్కువ ఆశించకూడదు, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ చెప్తే ఎందుకంటే రావు. ఇవన్నీ బదులు మనకేంటి ధ్యానం తీసుకొచ్చాం. సో డైరెక్ట్ ధ్యానం చేస్తే నియమాలు ఆటోమేటిక్గా వస్తాయి. నియమాలు ఉపస్వాత, ఈశ్వర ప్రణిధానం, శౌచ్యం, సంతోషం ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కంట్రోలింగ్ ఫాలో అయ్యే పద్ధతి. ఈ 10 మనకు రావాలి అంటే మీరు ఇది చేయండి అంటే వింటారా? వినండి. జస్ట్ మీ శ్వాసను పట్టుకోండి, మీ ఆత్మకి వెళ్ళిపోండి, అంతే. ఏం చెప్పరు, ఆటోమేటిక్ ఇవన్నీ వచ్చేస్తాయి. ఇంకొకటి ముట్టబుద్ధి కాదు, అబద్ధం చెప్పబుద్ధి కాదు, అవసరం లేని వెళ్ళిపోతాయి. ఇవన్నీ యమనియమాలు ఉంటాయి. సో ఫస్ట్ ఏం చేయమంటే మనిషి ఏం చేస్తాడు, ఇంత ఇబ్బంది ఫీల్ అవుతున్నాడు అంటే పతంజలి తీసుకొచ్చిన దాని నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు? మన పతంజలి ఆసనం నుంచి తీసుకొచ్చారు. ఆసనం అంటే అందులో కూడా పద్మాసనం, యుగాసనం ఏం చేయమని చెప్పలేదు. స్థిర సుఖ ఆసనము. ఇప్పుడు మీరు హాయిగా కుర్చీలో కూర్చుని చేస్తారు. అదే మన విజ్ఞానాన్ని ఈ ఆసనాలు వేసి చేయాలంటే ఎంతమంది ఉంటారు? కాన్సెప్ట్ ఉంటుంది. ఆటోమేటిక్గా మనకి సుఖంగా ఏది ఉందో అదే తీసుకొచ్చి అక్కడి నుంచి స్టార్ట్ చేశారు ఆత్మజ్ఞానాన్ని. సో అలా స్థిర సుఖ ఆసనము. తర్వాత ప్రాణాయామం. అంతమంది ప్రాణాయామం ఉండండి, పూరక, కుంభక, శూన్యక, రేచక అని ఉండేది. కుంభించాలి, లోపల పెట్టుకోవాలి, వదలాలి, ముద్రలతో చేయాలి, ఆసనాలతో కూర్చోవాలి, ఇన్ని రకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా చేసుకుంటే జస్ట్ సహజ శ్వాస. మన సహజ శ్వాసను గమనిస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఆలోచన తగ్గుతూ ఆలోచన రహిత స్థితి వస్తుంది. అసలు ఆలోచన, ప్రతి ఆలోచన ఒక శక్తి. ఇప్పుడు మన తల నిండా ఆలోచనలు ఉన్నాయి. ఒక లక్షలు ఉంటాయి, వేలల్లో ఉంటాయి, వందల్లో ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర వాటిని డబ్బులతో కంపేర్ చేస్తాం. ప్రతి డబ్బుకు ₹1 ఒక ఆలోచన అనుకోండి. సో ఎన్ని ఆలోచన చేస్తారో అంత రూపాయి కొంటుంది. సో డబ్బులాగా తీసుకుంటాయి చెప్తున్నాను. అది శక్తిని డబ్బులాగా తీసుకోండి, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అలా ₹1 పోతే ఏమవుతుంది? లక్షల ఆలోచనలు, లక్షల శక్తి పోయినట్టే. అంటే ఆ శక్తి అంతా ప్రతి ఆలోచన ఒక ఎనర్జీ తీసుకుంటుంది. సో ఇది అలవాటు ఎందుకైంది అంటే చూసిన కళ్ళన్నీ, చూసిన దాన్ని ఆకర్షించడం కళ్ళకి అలవాటు. చూసిన దానిలో తీసుకుంటుంది, సబ్కాన్షియస్ మైండ్ వేసేస్తుంది. సో ఎందుకంటే కళ్ళు డైరెక్ట్ ద్వారాలు మన మెదడు, అది సబ్కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోతుంది. ఏది చూస్తే అది ఏం చేస్తుంది? ఆకర్షించుకోవడం, వెనకాలడం, ఆకర్షించుకోవడం, వేయడం. అందులో అవసరమైనవి ఉంటాయి, అవసరం లేనివి ఉంటాయి, ఉపయోగపడేవి ఉంటాయి, ఉపయోగపడేవి ఉంటాయి. ఇవన్నీ రకాల ఆలోచనలు అన్నీ కలిసి మన సబ్కాన్షియస్ మైండ్ ఇంటెలిజెంట్. అందుకే మన మనసు బాగా పనిచేసి మనం అంతర్ముఖం అవ్వాలంటే ఇబ్బంది. లోపలికి వెళ్ళామంటే ఇప్పుడు నిద్ర వస్తేనే పడుకుంటారు, కానీ నిద్ర రాకుండా కళ్ళు మూసుకోమంటే ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆ సబ్కాన్షియస్ మైండ్ ఫస్ట్ యాక్టివేట్. ఎలాగైతే ఒక తేనె పట్టుని ఒక రాయి పెట్టి కొడితే ఒకటేసారి ఆ తేనె తీగలు లేసినట్టు మనం ఎరుకుతూ ఉండి కళ్ళు మూసుకుంటే ఆలోచనలో ఉన్న పుట్టంతా కళ్ళు లేస్తుంది. ఆ పట్టు మళ్ళీ లేసరికి ఏమవుతుంది? ఒక్కొక్క ఆలోచన పైకి రాగానే అబ్బో ధ్యానం అన్నారు, శాంతం లేదు, ఉన్న ఆలోచనలన్నీ ఎక్కువ వస్తున్నాయి, ఇప్పుడు వస్తున్నాయి, వీళ్ళేదో ప్రశాంతంగా ఉన్నట్టు మాకేం ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి. కారణం ఏంటి? ఆ లోపల మన అవసరం లేనివి దాచిపెట్టుకునే లేవాలి. అవి లేస్తేనే వెళ్ళిపోతాయి. అవి లేకపోతే చాలా పక్కన ఉండిపోతాయి కదా. కాబట్టి అవి లేవడం అవసరం ఉంది. లేచిన తర్వాత మళ్ళీ వాటి వెంట పరిగెట్టద్దు. వాటిని వెళ్ళిపోతున్నదాన్ని గమనించుకొని మళ్ళీ శ్వాసం కట్టుకోవాలి. దాన్ని సాహసం అంటారు. ధ్యానం చేయడం గొప్ప సాహసం అంటారు. అవసరం లేనివన్నీ తీసుకుని లోపల వేసుకున్నట్టు వచ్చింది, కానీ పంపించడే ప్రక్రియ మాత్రం మనకి ఇవ్వాలి. చూడండి, అంటే అలా మనకి ఈ శరీరం మొత్తం ఎలా ఇవ్వడం అంటే ఒక్కొక్కటి మనము ఎలా మన ఆత్మస్థితిని ఎంతెంత మర్చిపోతామో అంత బాహ్యంగా వెళ్ళిపోతాం. ఎంత బాహ్యంగా వెళ్ళిపోతామంటే ఇప్పుడు మన శక్తిని ఎలా మర్చిపోతామో అన్ని డాక్టర్స్ వచ్చారు. అంతకుముందు ఆయుర్వేద డాక్టర్ ఒక్కరే ఉండేది. ఇప్పుడు పంటికి డాక్టరే ఉన్నాడు, బొక్కలకి ఉన్నాడు, అలాగే జీర్ణాశయంకి ఉన్నాడు, పేగులకి ఉన్నాడు, కిడ్నీలకి ఉన్నాడు, కళ్ళకి ఉన్నాడు. ఎన్ని అవయవాలు ఉన్నాయో లోపల ఎన్ని ఉన్నాయో అన్నింటికి ఒక డాక్టర్ వచ్చాడు, బయట ఎన్ని ఉన్నాయో అన్ని డాక్టర్లు వచ్చారు. అంటే ఎంతెంత మన స్థితిని, మన ఆరోగ్య స్థితిని ఎట్లా మర్చిపోయామో అంతంత బయట బాహ్యంగా ఇచ్చాము ఎనర్జీ. మన శక్తిని లోపల మర్చిపోయాం. బాహ్యంగా శక్తి ఎట్లా తయారైంది? వీటిని అక్కడ పక్క చెప్పేస్తుంది. ఎందుకంటే ఆత్మస్థితిలో మన శరీరాన్ని మన ఆత్మకు చూపించట్లేదు, రెండు వేరుగా చూసాం. మన స్థితిలో ఉంటున్నాం కాబట్టి ఏమైంది? బాహ్యంగా అభివృద్ధి జరిగింది. దాని పేరు మనం అభివృద్ధి అంటున్నాం.
మళ్ళీ దాని మీద ఆధారపడి కష్టాలతో ఉండి మళ్ళీ ఏమైంది అని చెప్పి లాస్ట్లో